జనసేన ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రసంగం మీద ఒంగోలులో ఎడతెగని చర్చ జరుగుతుంది. తనను తాను ఎక్కువగా ఊహించుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నారంటూ ఆయన గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులతో పాటు సామాన్యులు కూడా బాలినేని మాట్లాడిన తీరు ఆయనను ఒంగోలులో నవ్వుల పాలు చేసిందని అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో ట్రోలింగ్ సంగతి సరే. ఇంతకీ బాలినేని అన్నదేంటి? ఎందుకలా ట్రోల్ అవుతున్నారు? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన ఆవిర్భావ సభలో తన స్థాయి పెంచుకునేలా ప్రసంగిస్తూ జగన్ మీద విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలను కేవలం ఖండించడమే కాకుండా ఒక్కో వ్యాఖ్యను అపహాస్యం చేస్తూ ఒంగోలులోని నాయకులు మాట్లాడారు. ఇప్పటికే బాలినేని మాటలను, వాటిని ఖండించిన తీరును సోషల్ మీడియా ప్రచారం చేస్తూ ఉంది. జనసేనాని చెబితే ప్రకాశం జడ్పీ చైర్మన్ పదవిని కూడా జనసేన పరం చేయటం తనకు లెక్కే కాదన్నారు. మా జిల్లాలో 6 నెలల తర్వాత కార్పొరేట్లను చేర్పించాం. మీరు ఛాన్స్ ఇవ్వండి. మా జిల్లాలో జిల్లా పరిషత్తు అన్నీ కూడా జనసేన చేస్తానని కూడా బాగా తెలియజేసుకుంటా ఉన్నా. మాకు ఇవ్వండి ఛాన్స్. వైసీపీ కార్పొరేటర్లను జనసేనలో చేర్పించిన మాట నిజమే అయినా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కూడా అదే సంఖ్యలో కార్పొరేటర్లను టీడీపీలోకి తీసుకువెళ్లారు. అందుకే ఇందులో బాలినేని గొప్పేమీ లేదని అంటున్నారు. ఇంకోవైపు 55 మంది జడ్పీటీసీ స్థానాలుండగా అన్నింటిలో వైసీపీ గెలిచింది. నిరుడు ఎన్నికల సమయంలో 5గురు టీడీపీ వైపు వెళ్లారు. మిగిలిన వాళ్లందరూ వైసీపీలో ఉండగా జడ్పీ పీఠం జనసేన పరం చేస్తానంటూ ప్రగల్భాలేనని విమర్శలు మొదలయ్యాయి. పైగా ప్రస్తుత జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ మీడియా సమక్షంలో తన సభ్యులతో కలిసి కూర్చుని బాలినేనికి సవాల్ విసిరారు. మీటింగ్లో ఏం చెప్పాడు? బూచేపల్లి వెంకయ్యమ్మ సీటుని నేను లాగేస్తాను అని అన్నాడు. బూచేపల్లి వెంకయ్యమ్మ సీటు బూచేపల్లి వాళ్ళ మీద అభిమానంతో మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీటు నాకు ఇచ్చాడు జిల్లా పరిషత్ చైర్మన్గా. ఇప్పుడు నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా నువ్వు తీసేయడానికి ఏ విధంగా నువ్వు తీసేస్తావు? నన్ను అసలు ఈ కుర్చీ టచ్ చేయడానికి కూడా ఆయనకు అర్హత లేదు. వాసుకి ఏం అర్హత ఉందని ఆయన నా కుర్చీ లాగేస్తాడు? నాతో పాటు జడ్పీటీసీలు అందరూ ఉన్నారు. ఎవరు పోయేవాళ్ళు కూడా లేరు. నువ్వు రమ్మన్నా కూడా వచ్చేవాళ్ళు లేరు. నీకు నిన్నటిదాకా ఒంగోలులో ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి మీద కొంతమందికి అభిమానం ఉంది. ఆ అభిమానం కూడా మొన్న ఎలక్షన్లో కాదు, నిన్న మీటింగ్లో ఆయన మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడాడో ఆ మాటలను చూస్తే చాలా మంది నిజంగా ఇసుక్కున్నారు. బలం లేదని తెలిసినా 0 నుంచి మొదలై మెజార్టీ తెచ్చుకోవటం సాధ్యమని తెలిసినా బాలినేని తనకు అది చాలా సులువన్నట్టు మాట్లాడడం ఆయన మర్యాద తగ్గించిందని ఒంగోలు జనం అనుకుంటున్నారు.